మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో లాబానొచ్చి యాకోబుని బతిమాలుకోవాల్సిన గతి అంటే ఒక పోటు పసరామని పొడిచేసి దానికి. మీరే చెప్పండి. ఎన్నోసార్లు శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచాడు నాకు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎన్నో మార్లు ఆడు నాకు వ్యతిరేకం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు పరిస్థితిని మార్చాడు, పరిస్థితులు మార్చాడు దేవుడు. నమ్మదగిన వాడు దేవుడు. నువ్వు మారాలి. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఎలా ఉందంటే, ఎబ్బోకు రేవు దగ్గర ఏడుస్తున్నాడు, ప్రభువా నువ్వు మార్చగల దేవుడు, నువ్వు మార్చగల దేవుడు. నా శత్రువు ప్రభా నా తరుముకుంటూ వస్తున్నాడు 450 మందితో, నేనేం చేయను, నా పక్షంగా కృప చూపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బోకు రేవు దగ్గరికి యాకోబు వచ్చేటప్పటికి వీళ్ళందరినీ ఒక్కొక్కరినిగా యాకోబు పంపుతున్నాడు. కానీ ఏమాత్రం తనకి ధైర్యం చాలక ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాట ఆడుతున్నాడు దేవుడితో. ఈరోజు నీ పెనుగులాట, నీ ప్రార్థన, ఇదంతా దేవుని దగ్గర ఉపయోగకరంగా ఉంటుంది తప్ప మనుషుల్ని యాచించిన, మనుషులతో మాట్లాడిన, మనుషుల్ని రంగంలోకి దింపిన, మనుషుల్ని ముందు పెట్టిన, నా ముందు 4 బళ్ళు వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయి అవతలని గుద్దేస్తారని అనుకున్నా నీ పరిస్థితి జడ్లమైపోతావు తప్ప మేలుకరంగా మారదు. మంది బలాన్ని డబ్బు బలాన్ని చూసుకొని కనుక విర్రవీగితే చివరాఖరికి నువ్వు పొందేది నష్టము, కష్టమే. కానీ దేవుని సహాయం కోరుకోగలిగితే దేవుడు అద్భుతంగా నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిశ్చయంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడుతున్నారు. మీరు కూడా ఒకసారి ప్రభా నా శత్రువులు మిత్రులుగా మార్చని ప్రార్థన చేయండి. చేతులు ఎత్తి ప్రార్థన చేయండి, బాగా చేయండి. ప్రభా నా శత్రువులను సహా నాకు మిత్రులుగా మార్చు, సమాధానము కలుగు చేయి, సమాధానము కలుగు చేయి. సమాధానం ఇవ్వండి ప్రభా, సమాధానం ఇవ్వండి ప్రభా, సమాధానం ఇవ్వండి ప్రభా, సమాధానం ఇవ్వండి ప్రభా. సమాధానపరచు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడా ఇవ్వండి ప్రభా. శత్రువును మిత్రునిగా మార్చు. ఆమేన్. ప్రార్థించాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసండి? నీ అవసరం ఉన్నంత వరకు నువ్వు కావాలి, కానీ నువ్వు అవసరం లేనప్పుడు నువ్వు వాళ్ళకి దూరంగా వెళ్ళిపో. స్టేటస్ పెడతారు వీళ్ళు రాసినవి కాదు, ఎవరో స్టేటస్లో. నువ్వంటే ఇష్టం ఉన్నవాడి దగ్గర 4 రోజులుండు, నువ్వంటే ఇష్టం లేనివాడి దగ్గర 4 నిమిషాలు కూడా ఉండకో. స్టేటస్ పెడతాడు వీడు, అవతలోడు చదవాలని. ఓరి మీ స్టేటస్లో ఆనందం తగలడా? అవతలోడితో నీ గొడవ పెరుగుతా తప్ప ఉపయోగం లేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, పాటలు పాడేస్తారు చర్చికొచ్చి. అవతలోడు ఇనేసి కుమ్ములు చచ్చిపోవాలండి. ఆడెందుకు కుమ్ములు చచ్చిపోతాడు? నీ గురించి ఇంకో పాట పాడేస్తాడు.
జ్ఞానం 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 కలిగిన వస్తువులు వాళ్ళు దేవుని పిల్లలు. ఏం చెప్తుంది అండి, పాట పాడేస్తూ ఉంటాం, ఆడికి నొప్పి వచ్చేయాలి, గిలగిల కొట్టుకోవాలి, బేభత్సం అయిపోవాలి ప్రభా, ఆడి మారుతాడు, ఆడు ఇంకో పాట పాడేస్తాడు, ఇద్దరికి కాఠిన్యం పెరిగిపోతూ ఉంటుంది, దెబ్బలాట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఆ యదవ నా కోసం స్టేటస్ ఎలా పెట్టాడో చూడు. మరి బాబా, గొడవ అయితే నోరు మోసుకుని ఉండాలి, స్టేటస్లు గేటస్లు పెట్టకూడదు. ఒక గొడవ అయితే నోరు మూసుకుని ఉండాలి, స్టేటస్లు గేటస్లు పెట్టకూడదు, గొడవ పెరిగిపోద్ది. కొంతమంది భార్య భర్తలు దెబ్బలు పెట్టుకున్నా సరే అలా పెట్టేస్తుంటారు, స్టేటస్లు పెట్టేస్తుంటారు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయాను. మళ్ళీ దీనిలో రాగాలు ఎక్స్ట్రా స్టెప్లో, పలుమార్లు మోసపోయాను ఇలా, ఆడు మైక్ అడేతాడు, అప్పుడే మోసపోయావు నువ్వు. మానవుడు సంఘజీవి, అందరితో కలిసి ఉండాలి, ఎక్స్ట్రాలు చేయకూడదు. తప్పన్నా అండి, ఎక్స్ట్రాలు చేయకూడదు, అందరు కలవాలి. ఈడెంత ఈడు బోతికెంత, ఏంటి నీ బోతికెంత ఏంటి, నీకని 16 లీటర్లు ఉందండి రక్తం, నీకని 16 ఉందా ఏంటి? మనం అందరం కలిస్తే బలం. ముక్కలు ముక్కలుగా విడిపోతే, ముక్కలుగా ఏది ఇడిపోద్ది, పాలు ఇరిగిపోతే ఇడిపోద్ది. కానీ టీ పెట్టుకున్న పని చేద్దా? పని చేయదు. విడిపోయి ఇలా ఎంత కాలము నీవు సాగిపోయి, అథవా నా కోసం నమ్మి అని తెగ సార్లు అనేస్తున్నాడు. ఆ కీబోర్డ్ అయినేమో తెగ వాయించేస్తున్నాడు. సరే, వచ్చే వారం ఆడికి నేను ఇంకోటి ఎత్తాను, ఏంటది, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా కుమారు, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇదేనని తెలిసి మారు మనసు. ఎందుకు బిడ్డ నీకు ఇవన్నీ మనకు సరిపడి అని అంటారా? మన వాతావరణానికి సరిపడి అని అంటారా? మన బాడీకి సరిపడి అని అంటారా? నువ్వు పాడే పాట నీ బాడీకి సరిపడాలి అండి. ఈ మధ్య పిల్లలకు మైకి ఇచ్చేస్తున్నారు పెద్దోళ్ళు, పాట పాడవాడు, నా జీవిత భాగస్వామివి, ఏదైనా చిన్న పాట పాడించండి వాళ్ళతోని. ఆ భాగస్వాములు గేగస్వాములు వీళ్ళకి ఎందుకు? ముందున్నవి మరి పాట వయసు తగ్గట్టు పాడరా బాబా. పాట కూడా ఉంటుందండి, పాటకు కూడా ఉంటుందండి అండి. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమై ఉన్నాను. ఆడెవడో పావులు అడిగితే ఇడవకుండా వస్తాడు వీడు. నువ్వేదైనా చేసేటప్పుడు చెప్పాలి, చెప్పేటప్పుడు పాడాలి. ఏమండి చెప్పండి, చేస్తారా మీరు? చేస్తామా మనం? గట్టిగా చెప్పండి, చేస్తామా గట్టిగా? క్రియలు లేవు, ఇవన్నీ మన బాడీకి పడవు. మరి యాకోబు ఇలా స్టేటస్ పెట్టాడా? మరి ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా, నో స్టేటస్. వాట్సాప్ పెట్టాడంటారా? ఇన్స్టాగ్రామ్లో ఏమైనా పోస్ట్ పెట్టాడంటారా? రే పాపి, నీ బ్రతుకు ఇలా అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? నీకు సరిపడే పెట్టరా బిడ్డ, నీకు సరిపడే పెట్టు. నీ బ్రతుకు ఏంటో నీకు తెలుసా? నువ్వు ఇంకా పతనం అవుతావు, ఇంకా నాశనం అయిపోతావు. ఎవరో జాన్ వెస్లీ గారు, ఎవరో స్టీఫెన్ పాల్ గారు, ఎవరో ఆణిముత్యం గారు, ఎవరో నాలాంటి వ్యక్తులు ఏదో చెప్తే అది తీసుకురా మొక్క కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడేసి మొత్తం అందరూ చూడుడి అంటాడు. నువ్వు చూసుకోరా నాయన. ఇలా
ఇక్కడ మన బాణి మారిపోతుంది. అది ప్రాబ్లం. మనం ఎక్కడికి వెళ్ళాలి? మొఖం చూసుకోవడానికి ట్రాన్స్పరెంట్ గ్లాస్ దగ్గరికి వెళ్ళాలా? బ్యాక్ క్లోజ్ అయిన మిర్రర్ దగ్గరికి వెళ్ళాలా? కదా. ట్రాన్స్పరెంట్ గ్లాసులో అవతల వాళ్ళు నీకు కనబడతారు, కానీ వాక్యం అనే నిలువుటద్దం దగ్గరికి వెళ్తే నువ్వు కనబడతావు. మనకు ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే మనల్ని పాజిటివ్ చేసుకుని అవతల్ని నెగటివ్ చేసుకుని చూస్తున్నాం కాబట్టి మనకంతా అలా కనపడుతుంది. ఆలోచిస్తే ఏమీ లేదు పెద్ద విషయం. ఒకవేళ అవతల వాళ్ళు అలా చేసినా కొంచెం మనం ప్రార్థన చేయడానికి మనసు పెడితే, ప్రభువా నాలో ఎక్కడైనా తప్పు ఉందేమో, నాలో ఎక్కడైనా పొరపాటు ఉందేమో, అది సరిదిద్దుకోవడానికి నాకు అనుకూల సమయం ఇవి ప్రభువా అని ప్రార్థన చేసామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? నీ శత్రువులు ఎదుట నీకు భోజనమును సిద్ధపరుస్తాడు. గట్టిగా అనండి. ఎక్కడ సిద్ధపరుస్తాడు? కానీ మనం అలా చెయ్యం. స్టేటస్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, వీళ్ళందరికీ ఏదో అవతలోడిని ఏదో బాధ పెడుతున్నట్టు ఇవి బాగా ఇష్టమైపోతుంది. చాలామంది సంతోషపడిపోతున్నారు దీన్ని బట్టి. నేను అంటాను, నీవు చేసే ప్రయత్నం నీకు విఫలం తప్ప సఫలం ఏమి కాదు. జనులు మంచి జరిగేది ఏముంది? మనం ఏం చేయాలి తెలుసండి? ప్రభు పాదాలు పట్టుకోవాలి. యేసు రక్తమే జయం. ప్రార్థన చేద్దాం ఎబ్బోరేవు దగ్గర. ఎబ్బోరేగు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, ఎబ్బోరేవా ప్రభా, నన్ను ఒకవేళ నా ప్రవర్తన ఎక్కడో ప్రాబ్లం ఉంది ప్రభా, బయట లోపల నాకు సమస్య అవుతుంది, నా జీవితాన్ని మార్చు, నా జీవితంలో నీ కార్యం చేయి. నేను నిందించే గుంపులో లేను ప్రభా, ప్రార్థించే గుంపులో ఉంటాను. ఆమెన్. ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు యాకోబుని, యాకోబు అయ్యా నీ పేరేంటి? నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అనగానే నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇక మీదట ఇశ్రాయేలు అనబడుతుంది అన్నాడు. అంతేనండి. లెగిసాడండి. లెగిసి కళ్ళు తెరిచి కళ్ళు తుడుచుకుని ముందుకు నడుచుకెళ్తుంటే యాకోబు 450 మంది, యాసావు 450 మందితో ముందుకు వచ్చాడు. వచ్చి ఇలా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడంట. దీనికి ముందు ఏం జరిగింది తెలుసా? యాకోబు 7 సార్లు సాగిలపడి, ఎన్నిసార్లు? 7 మార్లు అతడు సాగిలపడి దండం పెడతా లెగిస్తున్నాడంట. యాసావు దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకొని, తమ్ముడా ఏడవకరా అన్నాడట. ఏడవకొని ఇద్దరు పట్టుకుని ఏడ్చేస్తా. నాకు భలేగా అనిపించింది. అది ఏంటి ఇంత కఠినమైన వ్యక్తి ఇంత ప్రేమగా ఎలా మారిపోయాడు? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు మారిపోయాడు అనండి. యాసావు మారిపోయాడు కాదు, యాకోబు మారిపోయాడు కాబట్టి యాసావు మారిపోయాడు. యాకోబు మారిపోయాడు కాబట్టి లాబాను మారిపోయాడు. యాకోబు మారినంత వరకు 20 సంవత్సరాలు యాసావులో క్రోధం అలాగే ఉంది, లాబానులో కఠినతనం అలాగే ఉంది. నువ్వు మారినంత వరకు నీ పరిస్థితులు ఏవి మారవో. ఫైనల్గా నేను కంక్లూజన్ చెప్తున్నాను, నువ్వు మారనంత వరకు ఫైనల్గా ఏది నీ జీవితంలో మారదు. నువ్వు మారితే మరుక్షణం నీ పరిస్థితులన్నీ ప్రభు మారుస్తాడు. ఫైనల్. నువ్వు మారితే అన్నీ మారిపోతాయి. అదే సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా, ఆమెన్, శత్రువులను సహా మిత్రులుగా మారుస్తాడు. నువ్వు ఎప్పుడు ఆయనకు ఇష్టంగా మారుతావో అన్ని పరిస్థితులను నీకు అనుకూలంగా ప్రభు మారుస్తాడు. అన్ని పరిస్థితులను ప్రభు నీకు అనుకూలంగా మారుస్తాడు. అందరి మనస్సులను నీ వైపు తిప్పుతాడు. జాలిపడే వాళ్ళని లేపుతాడు, మేలు చేసే వాళ్ళని లేపుతాడు, ఆశీర్వాదం ఇచ్చే వాళ్ళని లేపుతాడు, కృప చూపించే వాళ్ళని లేపుతాడు. నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కాదనేసి ఏం చేయలేవు. పౌలు కూడా శీల అవసరమే, పౌలు కూడా శీల అవసరమే, అలాగే బర్నబా కూడా మార్కు అవసరమే. వీళ్ళందరూ ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. యేసు ప్రభు కూడా 12 మందితో సహవాసం ఉంది. మరి మన సహవాసాలు అన్నీ ఓడగొట్టుకుని
అన్నీ పాడేసుకుని ఎవడి కాళ్ళు యమునా తీరే, మాకేం సంబంధం లేదు, నేను యా కాకిని, నేనేదో ఇంగ్లీష్ కాకిని అనుకుని నువ్వు పాట పాడుకొని వెళ్ళిపోతే ఎలాగా? ప్రభా, నా శత్రువులు నేను మిత్రులుగా మార్చినప్పుడు మరి నా మిత్రులు నువ్వెందుకు మిత్రులుగా మార్చవు? ఆమేన్, హల్లెలూయా. నేను మారాలి. ఎవరు అంటలే, చూసారా? చెప్పండి, చెప్పండి గట్టిగా. మనస్ఫూర్తిగా అంటున్నారా మీరు? మనస్ఫూర్తిగా అంటున్నారా? మీకు మారాలి అనే ఒక ఆలోచన ఉందా? ఉందండి? లేదా? నేను మారితే నా చుట్టూ ఉన్న పరిస్థితులను దేవుడు మార్చేస్తాడు. నేను మారితే, చెప్పండి చెప్పండి, నువ్వు మారనంత వరకు ఏది మారదు. నువ్వు మారినంత వరకు నీ పరిస్థితులు అలాగే ఉంటాయి. నువ్వు మారిన రోజున నీకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ నీ పక్షపు అవుతాయి. ఆశీర్వాదాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, నువ్వు వాటిని వెతుక్కొని వెళ్ళక్కర్లా. అతను ఏమంటాడు తెలుసా? తమ్ముడు, ఇవేమీ నాకెందుకురా, దేవుడు నాకు ఓళ్ళని ఇచ్చాడు, నాకేమొద్దు, అన్నీ నువ్వే ఉంచుకో, అన్నీ నువ్వే ఉంచుకో అని ముద్దు పెట్టుకొని మాట్లాడాడంట. ముద్దు పెట్టి మరీ మాట్లాడాడంట. ఆమేన్. ఎంత సంతోషంగా ఉందో ఈ సందర్భం నాకు. ప్రభా, యాకోబు మారిపోయాడు, యాసవు మారిపోయాడు అని చెప్తున్నాం, కానీ మేము యాకోబు మారిన తర్వాత యాసవుని దేవుడు మార్చాడని మేము చెప్పట్లేదండి. ప్రభా, యాసావు మారడానికి కారణం యాకోబే అని మేము ఎందుకు చెప్పట్లేదు? ఎలా మారుతాడు శత్రువు? మనం అనండి, చెప్పండి గట్టిగా. మనం మారితే నీ పక్కింటి వాళ్ళు మారిపోతారు. దేవుని స్తోత్రం. నువ్వు మారితే నీ భర్త మారిపోతాడు. నువ్వు మారిపోతే నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి. రాబోయే రోజుల్లో మేలుకరమైన దినాలు నువ్వు చూస్తావు, యాకోబు చూసినట్టు. అలాంటి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. అందరు మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రభుని అడుగుదాం. దేవా, నన్ను మార్చు, నన్ను మార్చు. నాలో ఏది నీకు వ్యతిరేకంగా పనిచేస్తుందో అది నాలోంచి తీసేయి ప్రభువా. వాడే ప్రజలను రెచ్చగొడుతున్నాడు, వాడే ప్రజల్ని పాడు చేస్తున్నాడు. నాయన, నా మనసులో ఉన్న ప్రతి విధమైన కోపాన్ని తీసివేయండి. కోపము పాపమని చెప్తుంది వాక్యం కనుక మా జీవితంలో ఆ పాపాన్ని తీసివేయండి. అబద్ధం పాపమని చెప్తుంది కనుక ఆ పాపాన్ని నాలోంచి తీసివేయండి. వ్యభిచారం పాపమని చెప్పబడుతుంది కనుక ఆ పాపం నాలోంచి తీసివేయండి. దొంగతనం, అక్రమ, అర్జన పాపమని చెప్తుంది కాబట్టి ఆ పాపం నాలోంచి తీసివేయండి. అయ్యా, ఎదుటి వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, అబద్ధపు మాటలు మాట్లాడడం, అది నీ దృష్టిలో పాపం గనక ఆ పాపం నాలోంచి తీసివేయి. ఏ పాపం నన్ను ఏలుబడి చేస్తుందో, ఏ పాపం చేత నేను పాడైపోతున్నాను ప్రభా, ఏ పాపం నీకు నాకు దూరంగా అయా చేస్తుందో ప్రభా, ఆ పాపాన్ని నాలోంచి తీసివేయమని బ్రతిమలాడుతున్నాను. ఆ పాపములో నుండి నాకు విడుదల దయచేయండి. పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగా మారిపోతున్నాయి అయ్యా, అనుకూలంగా మార్చు. నాకు ప్రతికూలంగా మారిపోతున్న శత్రు యొక్క కోటను అయ్యా మీరు చూస్తున్న దేవుడు అయి ఉన్నారు నాయన. అయ్యా, ఎదుగు బొదుగు లేని జీవితం అయిపోయిందయ్యా, ఎదగలేని జీవితం అయిపోతున్నానయ్యా, ముందుకు సాగలేకపోతున్నానయ్యా, జీవితంలో అభివృద్ధి లేని వాడిగా మారిపోతున్నాను ప్రభా. నన్ను మార్చండి నాయనా అని అందరూ నోరు తెరిచి అడుగుదాం. ఈ స్థితిలో ఎంతమంది ఉన్నారో అందరూ దేవుని పాదాల దగ్గర, ఏ బోకురేవు అనుభవం దగ్గరికి రండి. మీ సొంత ఆలోచనలు వదిలేయండి, మీ సొంతంగా తిరుగుబాటు చేసే మనస్తత్వాన్ని మానేయండి. ఈరోజు దేవుని వాక్యానికి లోబడండి. దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుని వాక్యానికి మిమ్మల్ని అప్పగించుకోండి. నా కుమారుడా, నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకొని, సామెతల్లో సొలొమోను చెప్తున్నట్లుగా నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకో. లోబడు, లోబడు. నువ్వు ఎలాంటి స్థితి కలిగిన వాడవైనా నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు.
యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు 100 పంట పొందాడు, కానీ యాకోబుకు దేవుడు అంతకు 100 దేవుడిచ్చాడు. తర్వాత రాజులు సైతం, ఫరో లాంటి వాళ్ళు సైతం యాకోబు ఎదుట దండం పెట్టేవారిగా దేవుడు అతన్ని చేశాడు. అనేక మందిని ఆశీర్వదించేవాడిగా యాకోబు మారిపోయాడు. తర్వాత రోజుల్లో యాకోబు ఫరోను ఆశీర్వదించేవాడిగా మారిపోయాడు. యోసేపు లాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి పిల్లల్ని ఆశీర్వదించేవాడిగా మారిపోయాడు. తన 12 మంది పిల్లల్ని దీవించగలిగే ఔన్నత్యం పొందినవాడిగా యాకోబు మారిపోయాడు. బిడ్డ, నిన్ను దేవుడు అలాగా అనేక తరములకు, అనేక జనములకు ఆశీర్వాద చేయాలనుకుంటున్నాడు. అనేకుల ఎదుట నిన్ను ఆశీర్వాద సూచనగా ప్రభువు చేయాలనుకుంటున్నాడు. మనసు మార్చుకో, మనసు మార్చుకో. నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయి. నోరు తెరిచి హృదయపూర్వకంగా నీకు నువ్వే, నిన్ను ప్రభు ఏ వాక్యం చేతైనా ఖండిస్తే, గర్దిస్తే, నువ్వు తిరుగుబాటు చేయడం కంటే దిద్దుకోవడం మంచిది. చేయండి, నోరు తెరవండి. ఏవో మాటలు ఉచ్చరించకండి. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, ఈ మాటలేం వాడద్దు. మీరు విన్న వాక్యాన్ని బట్టి మీలో ఏదైనా లోపం ఉంటే అది సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మీ మనసు నిలపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్. నన్ను మార్చు ప్రభువా, నీ దాసునిగా నన్ను వాడుకోవా, నీ పాత్రగా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరి హృదయాలను మార్చండి, మా అందరి హృదయాలను మార్చండి ప్రభు. దేవా, కృప చూపించండి. నూతనమైన అనుభవాలతో మేము నింపబడి ఒక క్రొత్త జీవితాన్ని జీవించగలిగే పరిశుద్ధత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో మా దేశ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయా. మణిపూర్ అయా భయంకరమైన విధ్వంసానికి అయా ప్రారంభమైందయ్యా. అయా, ప్రపంచంలో చూడకూడని ఒక భయంకరమైన దృశ్యాలు ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి అయా. స్త్రీలను వాళ్ళు చేసిన దారుణమైన పని దేశ యొక్క గౌరవానికే సిగ్గు తెచ్చే పని చేశారు నాయన. వారి యొక్క అరాచకత్వం ఇంకా మితిమీరిపోతూనే ఉంది ప్రభా. ప్రభా, వారి యొక్క అరాచకత్వం ఇంకా మితిమీరిపోతూనే వస్తుంది ప్రభా. మణిపూర్ కోసం మేము అందరం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా, సాయం చేయండి అయ్యా. వాడు భయంకరంగా ప్రబలిపోయాడు అక్కడ. తెలీదు ఏ కారణం చేత ఆ దేశం మీద, ఆ రాష్ట్రం మీదకి శాపం వచ్చిందో తెలీదు ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దోషాన్ని తొలగించండి, దయతో వారి పాపమును క్షమించండి, దయతో వారి పాపములను క్షమించండి, వారి అతిక్రమాన్ని క్షమించండి అయ్యా. నిలబడలేకుండా చేస్తున్న దుష్ట శక్తులు, నిలబడలేకుండా చేస్తున్న సాతాను శక్తులను మీరు గద్దించండి. లాభానును గద్దించినట్టు గద్దించండి ప్రభా. యాసావును గద్దించినట్టు గద్దించండి ప్రభా. శత్రువులను మిత్రులుగా మార్చండి అయ్యా. ఆ ప్రాంతాన్ని కాపాడండి ప్రభా. ఆ ప్రాంతాన్ని రక్షించండి ప్రభా. ఆ ప్రాంతం మీద నీ కృప ఉంచండి ప్రభా. ఆ ప్రాంతం మీద నీ అభిషేకాన్ని దిగిరానివ్వండి ప్రభు. నీ ఆత్మకార్యాన్ని జరిగించి
మీరే కృప చూపించి మహిమ పొందమని. అయ్యా, అలాంటి దుష్ట క్రియలు మా రాష్ట్రం మీద, మా దేశం మీదకి రాకుండా మీరే కాపాడి కృప చూపించమని ప్రార్థిస్తున్నా. దేవా, అయ్యా నీకు వందనాలు. సమస్తములో నీ కృప తోడుగా ఉంచమని సంఘములో కూడి ఉన్న ప్రతి బిడ్డ కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. కష్టంతో, బాధతో, వేదనతో కూర్చున్న ప్రతి బిడ్డకు ఈరోజు మీ గొప్ప ఆదరణ కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నా. వారిని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు సమస్యల్లో ఉన్నారో వాళ్ళకి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారో వారికి విడుదల దయచేయమని ప్రార్థన. నీ గొప్ప కనికరాన్ని వారిపై చూపమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.